కేటీ రామారావు గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మేము నిన్న జరిగినటువంటి విషయాలన్నీ కూడా డిస్కషన్ చేసే సందర్భంలో వారు ఒక మాట చెప్పారు. అది పత్రికా విలేకరులకు కూడా తెలియజేయన్నా అని చెప్పి కూడా నాకు చెప్పడం జరిగింది. అతి త్వరలో ఈ వీక్లో మరి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గర టైం తీసుకొని ఒక డెలిగేషన్ వెళ్తాం. ఏదైతే ఈరోజు మేము ఈ యూజీసీ చైర్మన్కి నిన్న మేము పార్టిసిపేట్ చేసినటువంటి మిత్రులందరం కూడా ఏకాభిప్రాయంతో రాసినటువంటి లేఖ ఇలా యూజీసీ వెబ్సైట్కి అప్లోడ్ చేస్తున్నాము. ఆ కాపీ మీకు కూడా సాఫ్ట్ కాపీ పెడతాము. అదేవిధంగా మరి ఒక రిప్రజెంటేషన్ డ్రాఫ్ట్ చేయమన్నారు. డ్రాఫ్ట్ చేసి మరి కేటీఆర్ గారి నాయకత్వాన ఢిల్లీకి వెళ్ళి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా కలిసి ఈ రెగ్యులేషన్స్లో మరి రాష్ట్రాల పాత్రను డైల్యూట్ చేయడాన్ని తీవ్రంగా మా పార్టీ తరఫున మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాము. అదేవిధంగా ఈ జాతీయ రహదారుల సమస్య కూడా ఒకటి ఉంది. కరీంనగర్లో అతి ముఖ్యమైనటువంటి ఒక రోడ్డు, ఇది సూర్యాపేట దుద్దెడ వరకు ఉన్న రోడ్డును నేను ఎంపీగా ఉన్నప్పుడు అది కోరుట్ల వరకు కావాలని చెప్పి అప్పుడు డిమాండ్ చేసాము. అది సిరిసిల్ల వరకే పరిమితం చేశారు ఇప్పుడు. కాబట్టి దాన్ని సిరిసిల్ల నుండి వేములవాడ నుండి కతలాపూర్ మీదకి వెళ్ళి కోరుట్ల వరకు ఎక్స్టెండ్ చేయాలని చెప్పి ఆ రిప్రజెంటేషన్ కూడా నితిన్ గడ్కరీ గారికి ఇద్దామన్నా అని చెప్పి కూడా కేటీ రామారావు గారు చెప్పారు. కాబట్టి ఈ ఇద్దరు మంత్రుల దగ్గరికి ఈ వీక్లో తప్పనిసరిగా వెళ్ళి కలిసి ఈ రెండు రిప్రజెంటేషన్స్ చేయాలని చెప్పి కూడా మరి ఆ నిర్ణయం తీసుకున్నాము. అది మీకు తెలియజేయాలని చెప్పి కూడా వారు సూచనప్రాయంగా నాకు తెలియజేశారు. కాబట్టి అది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను.